నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు 40 నుంచి 50 మధ్యలో ఒక 3 కంపెనీలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాల్యూ ఉన్నటువంటివి, రిజల్ట్స్ బాగా ఉన్నటువంటివి, ఫస్ట్ క్వార్టర్లో ఏదైతే రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్కి ఈ ఫస్ట్ క్వార్టర్కి పర్ఫామ్ చేసినటువంటివి మీకు చెప్పడం జరుగుతుంది. బెస్ట్గా అంటే టర్న్ అరౌండ్ అయ్యి ఉన్నాయి, అంటే లాస్ట్ నుంచి ప్రాఫిట్లో కానీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినటువంటివి కానీ అవే మీకు చెప్పడం జరుగుతుంది. అవి మీకు అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమాజికా వరల్డ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఇది కంటిన్యూగా అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఇది మీరు చూసినట్టయితే ఈ ఇమాజికా వరల్డ్ ఏంటిదో చూద్దాం, ఆ ప్రోడక్ట్ ఏంటిదో, ఆ సర్వీసెస్ ఏంటిదో చూద్దాం. ఇమాజికా వరల్డ్ ఈ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు 75 కోట్లు మైనస్లో ఉంది. ఈ సంవత్సరం అదర్ ఇన్కమ్ చూపించిండ్రు ఫస్ట్ క్వార్టరు 532 కోట్లుగా చూపించడం జరిగింది. ఇది అంటే జనరల్గా మనం గమనించినట్టయితే ఈ ఇమాజికా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ఏదైతే ఉందో ఒక 7-8 ఏళ్ల నుంచి కూడా లాస్లోనే ఉంది. 2015లో 107 కోట్ల నష్టం, 2016 104, 118, 156, 348, 390, 290 ఇలా వందల కోట్లు నష్టాల్లో ఉన్నటువంటిది మొన్న ఫస్ట్ క్వార్టర్లో 363 కోట్లు 532 కోట్లు ఒక్కసారి అదర్ ఇన్కమ్ చూపించడంతో ఈ షేరు బాగా పెరగడం జరిగింది. ఇది ఏదైతే ఉందో లో 7 రూపాయల నుంచి 44 రూపాయలకి 7.42 1 ఇయర్లోనే 600% గ్రోత్ రావడం జరిగింది. ఇక తర్వాత ఫస్ట్ క్వార్టర్లోనే 532, యాన్యువల్కి వచ్చి 363 కోట్లు చూపిస్తున్నారు. ఇది టర్న్ అరౌండ్ కిందకి వస్తుందన్నమాట. టర్న్ అరౌండ్ అంటే లాస్లోంచి ప్రాఫిట్లోకి అనమాట టర్న్ అరౌండ్. ఇక బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేటప్పటికి 88 కోట్లు షేర్ క్యాపిటలు, 949 కోట్లు రిజర్వ్లుగా ఉన్నాయి, 1078 కోట్లు అప్పుల్లో ఉన్నాయి. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి 3 అది 3 అంటే ఓకే పర్లేదు దీని వరకు. ఇక ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి ఇది మనం గమనించాల్సింది. ఇది 30.67 ఉంది. జనరల్గా మనం అన్నీ ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఉందో అబవ్ 51 ఉండాలి మనం. అటువంటిది ఇది 30.67 ఉందంటే ఇది రిస్క్తో కూడుకున్నటువంటిది. అదర్ ఇన్కమ్ చూపించిండ్రు కానీ ఇది బాగా పెంచుతున్నారు, అప్పర్ సర్క్యూట్ తీసుకుపోతున్నారు, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర హైలో అంటగట్టి లోయర్ సర్క్యూట్ కూడా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఎఫ్ఐఐలు వచ్చి 3.04, డేలు అసలు లేరు. పబ్లిక్ వచ్చి 66.29, అంటే అన్ని పబ్లిక్ దగ్గర ఉన్నాయి 66.29. ఇక తర్వాత ఇది పీర్స్ అంటే దానికి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అజ్వా, ఫన్ వరల్డ్, వండర్లా, ఇది నికో పార్క్స్ ఇవి అన్నమాట దీనికి సంబంధించింది. చార్ట్ వచ్చేటప్పటికి 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిపోయింది. ఇక తర్వాత ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఈ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో ఇది చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి అనమాట. ఇవన్నీ అంటే పిల్లలకు సంబంధించింది. థీమ్ పార్క్ ఉంటుంది, దీంట్లోనే ఎక్స్ప్లోర్ ఫ్యామిలీ రైడ్స్ అని పిల్లలకు సంబంధించిన ఇండోర్ రైడ్సు, కిడ్స్ రైడ్సు, మన రోలర్ కోస్టరు, తర్వాత ఇక వీటిల్లోనే ఇంకా అన్ని స్నాక్స్ అట్లాంటివి కూడా ఉంటాయి. వీటిల్లో చాలా కవరేజ్ చేస్తారు వీళ్ళు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది. వండర్లా ఉంది హైదరాబాద్లో, సేమ్ అటువంటిదే ఇది కూడా. ఇది ఇమాజికా అన్నమాట దీని పేరు. ఇక నెక్స్ట్ గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి మనం చూద్దాం. ఇమాజికా ఎంటర్టైన్మెంట్ అనేది ఇది ఇక్కడ బై ఇచ్చింది మనకి 20 రూపాయల్లో బై ఇవ్వటం జరిగింది. ఎప్పుడు 20 రూపాయల్లో 26 జూలై, మొన్ననే జూలై ఆగస్టే 1 మంత్ బ్యాకే డబుల్ వచ్చేసింది. 1 మంత్ బ్యాక్ 20 రూపాయలు ఉంది, ఇప్పుడు 44 రూపాయల్లో ఉంది. ఇవి 1 మంత్లోనే 1 టైం ఇచ్చేసింది, 1 టైం ప్లస్ ఇచ్చింది ఇది ఇమాజికా వరల్డ్. ఇక నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్తున్నాను. ఇంకో కంపెనీ వచ్చి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 45 రూపాయలు 95 పైసల్లో ఉంది. ఈ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అదేంటో చూద్దాం. ఆ బ్యాంకు యొక్క ఏమేం చేస్తుంది యాక్టివిటీసు. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి లాస్ట్ ఇయర్ 12 కోట్ల లాభం వస్తే ఈ సంవత్సరం 97 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది కూడా ఓకే, మనము 400 కోట్లు వస్తుంది సుమారుగా, 388. అయితే 366 కోట్లు టీటీఎం చూపిస్తారు. అంటే మార్చి రిజల్ట్స్ వచ్చేటప్పటికి 366 వస్తుంది అన్నట్టు. లాస్ట్ ఇయర్ 281 కోట్లు వచ్చింది.
ఈ సంవత్సరం పెరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 1252 కోట్లు ఈక్విటీ క్యాపిటల్, 2994 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి మైనస్లో ఉంది క్యాష్ ఫ్లో లాస్ట్ ఇయర్. తర్వాత ఇది ప్రమోటర్ స్టేక్ వచ్చి 74.52, ఎఫ్ఐఐలు వచ్చి 4.09, డిఐలు వచ్చి 15.59, పబ్లిక్ వచ్చి ఓన్లీ 5.80. ఇది పబ్లిక్ చాలా తక్కువ ఉంది. ఇక ఇది ప్రైవేట్ బ్యాంకింగ్కి వస్తుంది. తర్వాత చార్ట్ వచ్చేటప్పటికి 50 డేస్ మూవింగ్ యావరేజ్ దాటిండు. అది సింపుల్గా అది బ్యాంకు యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు జనరల్ ఇంకేం లేదు, బ్యాంకింగ్ సెక్టార్ కాబట్టి ఇక పర్సనల్ అకౌంట్లు, హోమ్ లోన్లు, హౌసింగ్ లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇవి జనరల్గా ఈ లోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బ్రాంచీలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు, సీనియర్ సిటిజన్కి ఏంది, వాళ్ళు లాకర్స్ ఏమేమి ఉంటాయి. ఇది సింపుల్గా ఇదే ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, ఇన్సూరెన్సులు, లాకర్లు, ఎన్ఆర్ఐ అకౌంట్లు, ఎస్బీఐ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, ఇవి జనరల్గా బ్యాంకింగ్ అంటే సేమ్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవే ఉంటాయి. ఇది కూడా అదే చేస్తుంది. ఇక తర్వాత ఇంకొక ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రాఫ్లోకి వెళ్తే మనకి ఇక్కడ గ్రాఫ్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ ఈ బయ్యి సెల్ వస్తుంది. 45.95 పైసల్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఇంకో థర్డ్ స్క్రిప్ట్ డీసీడబ్ల్యూ లిమిటెడ్. ఇది 48 రూపాయలు 35 పైసలుగా ఉంది ఈరోజు. యావరేజ్ కూడా అక్కడే ఉంది, 5 డేస్ మూవింగ్ యావరేజ్, 10 డేస్ కూడా అక్కడే ఉంది 48 రూపాయలు. ఇది ఇక తర్వాత ఈ కంపెనీ ఏం ప్రొడక్ట్ చేస్తుంది, ఏం సర్వీస్ చేస్తుందో చూద్దాం. డీసీడబ్ల్యూ ఏదైతే ఉందో క్వార్టర్స్ వచ్చేటప్పటికి 13 కోట్లు లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 60 కోట్లుగా ప్రాఫిట్ రావడం జరిగింది. 13,452 అంటే 400% ఎక్స్ట్రా రావడం జరిగింది. యాన్యువల్ వచ్చేటప్పటికి ఇక్కడ 153 చూపిస్తారు. 6,424 అంటే ఫస్ట్ క్వార్టర్ ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అలా కనుకొస్తే 240 కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చింది. యాన్యువల్ 108 crores. ఒకవేళ టీటీఎం లెక్కను చూసినా 153 కోట్లు. అయితే మనం మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అక్టోబర్లో వస్తాయి, దాన్ని బట్టి మనము ఇది చూడాల్సి ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 52 కోట్లు షేర్ క్యాపిటల్, 750 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 556 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి 38. ఇక ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళ ప్రమోటర్ స్టేక్ 43.95 ఉంది. ఎఫ్ఐఐలు వచ్చి 6.32గా ఉంది. డిఐలు వచ్చి 6.07. ప్రమోటర్ పబ్లిక్ వచ్చి 43.67. పబ్లిక్ ప్రమోటర్ ఈక్వల్గానే ఉంది. ఇక పీర్స్కి వచ్చేటప్పటికి సుప్రీం పెట్రో, సవితా కెమికల్, బన్సాల్ ఇంజనీరింగు, మనాలి పెట్రో, అది డీసీడబ్ల్యూ యొక్క పీర్స్ అనమాట. మనం డీసీడబ్ల్యూ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే, వెబ్సైట్ చూసినట్టయితే ఆ వెబ్సైట్లో మనం అది ప్రోడక్ట్ ఏంటిది అదేంటిదో మనము చూడవచ్చు. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏంటిది అంటే కాస్టిక్ సోడా, లిక్విడ్ క్లోరైన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సింథటిక్ రిటిల్, ట్రిక్లోరెథిలిన్, ఎల్లో ఐరన్ ఆక్సైడ్, ఫెర్రిక్ క్లోరైడ్, యుటాక్స్, పీవీసీ, సోడా యాష్, సోడియం బైకార్బోనేట్, అమ్మోనియం బైకార్బోనేట్. ఇది సింపుల్గా డీసీడబ్ల్యూ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ డీసీడబ్ల్యూ యొక్క గ్రాఫ్కి వెళ్తున్న డీసీడబ్ల్యూ యొక్క గ్రాఫ్ని బట్టి ఇది ప్రోడక్ట్లు అయితే మంచి ప్రోడక్ట్లు ఇవి, జనరల్గా బాగా మూమెంట్ ఉండేటటువంటివి. ఆల్రెడీ ఇక్కడ బై ఇచ్చిండు, 37 రూపాయల్లో బై ఇచ్చిండు, 48.70 పైసల్లో ఇవాళ అంటే పైకి వెళ్ళడం రావడం జరిగింది, మళ్ళీ పైకి వెళ్తూ ఉంది. ఇది సింపుల్గా డీసీడబ్ల్యూ యొక్క ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఎందుకంటున్నా అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి మళ్ళీ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం ఎండ్లో, సెప్టెంబర్ అయిపోయినాక మళ్ళీ అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ మీరు అవి ఫాలో అవ్వాలి. ఇవే ఏవైతే మీరు కొనుక్కున్నారో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు చూడండి. ఇంకా బాగా పెరిగితే రిజల్ట్స్ని చూసి, రిజల్ట్స్ కనుక బాగుంటే ఇంకా బాగా పెరుగుతాయి, లేకపోతే ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.